అసలు ఇది ఏందో మీకు తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతే పిచ్చెక్కిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదే దోసుకోనికే అని చెప్తా. అలా మేనిఫెస్టో చూస్తే కంపరం లేస్తుంది. దేశంలో ఎటువంటి చట్టాలు తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా బెనిఫిట్ జరిగే చట్టం ఉందంటేనే తీసుకొని వచ్చి పెట్టిండ్రు. పిచ్చగాళ్ళకైనా బయటికి తీసుకురానికి మాత్రం దేవాలయాల పైసలు హిందూ ట్యాక్స్ పేర్లమని కావాలా. మళ్ళా వక్ఫ్ అనేది అవుతున్నదో అది కేవలం ఆ ముస్లింలకే ఉండాలా. ఇదెక్కడి సెక్యులరిజం అని అడుగుతా. మతతత్వ రిజర్వేషన్ల కొరకు ఇంత అపీజ్మెంట్ ఏంద్రా నాయనా నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ ఓట్లు గంప గుత్త పడతాయి. మీరెప్పుడు మారతారా నాయనా అని చెప్పి మీకు పాదాభివందనం చేస్తుంది. నిన్న దేశ ప్రధాని దేశాన్ని ఉద్దేశించుకుంటా మాట్లాడుకుంటా కాంగ్రెస్ మేనిఫెస్టోకి కౌంటర్ ఇచ్చుకుంటా మాట్లాడుకుంటా కాంగ్రెస్ ఏదైతే లూటీ చేస్తుందో అది జిందగీలో లూటీ చేస్తుంది, జిందగీ తర్వాత కూడా లూట్ చేస్తుంది. జిందగీకే సాత్ బి ఆర్ జిందగీకే బాద్ బి అని చెప్పి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ లూటీ అని అనేది కేవలం ఒక స్పెసిఫిక్ టైం వరకు ఉండదు ఫ్రెండ్స్. వాళ్ళు లూటీ చేస్తూనే ఉంటారు, మనం లూటీ చేయించుకుంటూనే ఉండాలి అన్నట్టు ఆయన మాట్లాడిండు. ఇన్ఫ్యాక్ట్ నేను దాన్ని సమర్థిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదే దోసుకోనికే అని చెప్తా. వాళ్ళు మనకు మేనిఫెస్టోలో రకరకాల దోషాలు వేసి పెడతారు, కానీ వాళ్ళు మనకి వేసే దోషాల కంటే ఎక్కువ దోసుకునేది ఎక్కువ ఉంటుందని చెప్పి చిత్రగుప్త్ గంభీరమైన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మీద వేస్తుంది. అలా మేనిఫెస్టో చూస్తే కంపరం లేస్తుంది అని చెప్పి నేను చెప్తా. చిత్రగుప్త్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటుంది ఏంటంటే దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ ఎ సబ్జెక్ట్. ఈరోజు ఎవరెవరు కౌంటర్ ఇస్తారో, ఎవరెవరు కౌంటర్ ఇవ్వగలుగుతారో వాళ్ళ అస్త్రాలు శస్త్రాలు అన్ని పదును పెట్టుకొని వెయిట్ చేయాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మనిషి బతుకున్నాక కూడా వీళ్ళు లూటీ చేస్తున్నారు, మనిషి సచ్చినాక కూడా లూటీ చేస్తున్నారు అని చెప్పి దేశ ప్రధాని మాట్లాడాడు. రాహుల్ గాంధీ నిన్న మాట్లాడుకుంటా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించి మాట్లాడాడు. అసలు ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి ఏదైనా మీరు ముచ్చట తీసుకొని మాట్లాడాలనంటే నేను అందుకే ప్రతిసారి చెప్తా, వారానికి ఒక 2 గంటలు దేశం ఎట్లా పోతున్నది, దేశంలో ఎటువంటి చట్టాలు తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు ఈ చట్టాలను ప్రోత్సహిస్తున్నారు, ఆ చట్టాలు ఎవరికి బలమిస్తాయి, బలోపేతం చేస్తాయి. హూ వుడ్ రాదర్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దీస్ లాస్ అనే క్వశ్చన్ మీ మదిలో వచ్చిందా అని అడుగుతున్నది ఇలా చిత్రగుప్త్. వారానికి కేవలం 2 గంటలు ఎలక్షన్ సినారియో నడుస్తుంది కాబట్టి మేబీ ఐ రిక్వెస్ట్ యూ అట్లీస్ట్ ఒక ఆల్టర్నేట్ డే ఆర్ టు దట్ మ్యాటర్ వీక్లీ ట్వైస్ దీని మీద మీరు గంభీరమైన డిస్కషన్స్ చేయాలి. అట్లీస్ట్ ఒక 2 hours ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం తీయాలి. రాజకీయాల గురించి మాట్లాడకపోయినా దేశంలో వచ్చే చట్టాల గురించి మనం ఆలోచించాలి. చిత్రగుప్త్ ఏది చెప్పినా నేను ప్రతిసారి ఒక మాట చెప్తూ ఉంటా. ఏందనంటే మనము పొలిటికల్గా కరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, కాన్స్టిట్యూషనల్గా మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది వీళ్ళు మాట్లాడుతున్నారో ఫ్రెండ్స్, అసలు ఇది ఏందో మీకు తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతే పిచ్చెక్కిపోతుంది. ఎస్, నేను చెప్పిన మాట కరెక్ట్, మనందరికీ పిచ్చెక్కిపోతుంది. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఏందనంటే సపోజ్ నేను ఒక 100 ఎకరాల భూమి నా జీవిత కాలంలో నేను సంపాదించిన, కష్టపడ్డా, ఇష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా, ఏదో ఒకటి చేసినా, మన మల్లన్న లెక్క 100 ఎకరాల భూమి సంపాదించుకున్నా, ఓ 100 కోట్ల ఆస్తు సంపాదించుకున్నా చెప్తున్నా. నేను చచ్చిపోయిన తర్వాత ఈ ఆస్తి నా పిల్లలకు రాదుగా. 55% దేశ ప్రజలకు వస్తుందట, 45% నా వారసులకు వస్తుందట. నేను మొత్తం కష్టపడి చేసిందంతా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దారదత్తం చేస్తుందట. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే హూ ఈజ్ ద గవర్నమెంట్ హియర్? ఈ 55% గవర్నమెంట్ తీసుకొని ట్యాక్స్ రూపంలో
వాళ్ళకు వీళ్ళకు పంచుతుంది అని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నది కదా, వీళ్ళు ఎవరు అనేది క్వశ్చన్ ఇవ్వాలి. ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో, రాహుల్ గాంధీ ఏదైతే ఈ ముచ్చట మాట్లాడుతున్నాడో పూల్వాలా చాచా మునిమనవడు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ప్రపోజ్డ్ బై ది రాహుల్ గాంధీ అనేది అయితే మాట్లాడుతున్నారో, హూ వుడ్ రాదర్ ఇన్హెరిట్ దిస్ ప్రాపర్టీ దట్ హాస్ బీన్ గివెన్ టు ది గవర్నమెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ట్యాక్స్? నేను అడుగుతున్నాను. ఆ కాడికి వస్తే ఇది భారతదేశంలో కొత్త కాదు. ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నది. ఎన్నో దశాబ్దాల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. మీకు తెలియకపోవచ్చు, నేను గుర్తు చేస్తున్నా అని చెప్పి చిదంబరం గారు కూడా ఈ ముద్దా పైన నిన్న భాషనిచ్చిండయ్యా. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి వాళ్ళకు కొత్త పేరు పెట్టారు కాంగ్రెస్. వెనకటికి డెత్ ట్యాక్స్ అని ఉండే భారతదేశంలో. ఈ డెత్ ట్యాక్స్ ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన కదా, ఒక 100 రూపాయలు మీరు సంపాదించి మీ వారసత్వానికి ఇస్తామని అనుకుంటే, ఆ 100 రూపాయలల్లో 20 లక్షల కంటే ఎక్కువ పైసా ఉంటే 85% ట్యాక్స్ కట్టాలి. ఇవాళ ఏ భూభాగంలోనైనా, భారత భూభాగంలో, ఎస్పెషలీ మనం తెలుగు రాష్ట్రాలల్లో మనకి ఫోకల్ అయి మాట్లాడుతున్నాం కాబట్టి, తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ తీసుకున్నా ఎకరం ఖచ్చితంగా మనకు 25 లక్షలు 30 లక్షలు తక్కువనైతే ఉండకపోవచ్చు. వరస్ట్ సినారియో. ఇంకెక్కువనే ఉంటుంది, ఇంత తక్కువనైతే ఉండదు. కొనబోతే ఈ రేట్కి ఏడ దొరుకుతలేవు కానీ. సో దీనికంటే ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. సో 20 లక్షలు దాటిందంటే 85% ట్యాక్స్ ఉంటుండే, డెత్ ట్యాక్స్. అయితే ఈ డెత్ ట్యాక్స్ని ఎవరు తీసేసిండ్రు తెలుసా మీకు? రాజీవ్ గాంధీ. ఎప్పుడు తీసేసిండ్రు తెలుసా? ఇందిరాగాంధీ తన ఎస్టేట్ అసెట్లని, చూడరు ఎంత క్రిమినల్ సైకాలజీ కాంగ్రెస్దో. ఇందిరాగాంధీ ఇలా ఎస్టేట్ ప్రాపర్టీ ఏదైతే ఉండేనో అది పూల్వాలా చాచా మునిమనమడికి, పూల్వాలా చాచా మునిమనమరాలకి, పూల్వాలా చాచా మనమడికి, అంటే రాజీవ్ గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి ఈ విల్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ డెత్ ట్యాక్స్ని 1985లో అబాలిష్ చేశారు. చేసిన సర్కార్ కాంగ్రెస్ సర్కార్. నేతృత్వం ఎవరిది? రాజీవ్ గాంధీది. ఇది ఎగ్జిక్యూట్ చేసి ప్రాపర్టీ విల్ చూపించి, కోర్టులో చూపించి ప్రాపర్టీ మొత్తం తీసుకొని డెత్ ట్యాక్స్ అనేది తీసేసిండ్రు. అంటే దేశ ప్రజలకు ఉపయోగపడే చట్టం వీళ్ళు ఎన్నడూ తీసుకురాలే, తీసేయాలి. వీళ్ళ కుటుంబానికి, వీళ్ళ కుటుంబ సభ్యులకు ఏదన్నా బెనిఫిట్ జరిగే చట్టం ఉందంటేనే తీసుకొని వచ్చి పెట్టిండ్రు. మీరెప్పుడు మారతారా నాయన అని చెప్పి మీకు పాదాభివందనం చేస్తున్నా. మీ అందరికీ నేను సీరియస్గా చెప్తున్నా ఫ్రెండ్స్. ఇవాళ ప్రాబ్లము క్వశ్చన్స్ రూపంలో మనం అడుగుతున్నాం చూడు. అసలు మీరు సరే, మీకున్న లైఫ్ స్టైల్కి, మీకున్న ఏమంటారు ఇంట్రెస్ట్లకు, నాకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్, మేబీ నేను చదివినొచ్చు. బట్ నేను ప్రాబ్లం ఏం చెప్తున్నా ఫ్రెండ్స్ అంటే, వీ హ్యావ్ సబ్మిటెడ్ ఎవిడెన్సెస్. చిత్రగుప్త్ అనే ఈ ఛానల్, ఆర్ టు దట్ మ్యాటర్ మీ గిరీష్ దారముని ఎన్నడూ కూడా హ్యాలో చెప్పలే ఫ్రెండ్స్. డేటాతోనే మాట్లాడినాం. ఈ డెత్ ట్యాక్స్ అనేది 85% ట్యాక్స్ అనేది ఏదైతే ఉండేనో వెనకటికి కూడా కాంగ్రెస్ పెట్టినప్పుడు రద్దు చేసిన సర్కార్ కాంగ్రెస్. ఇందిరాగాంధీ అసెట్లను తన మనవళ్లకు మనవరాళ్ళకి ఇయ్యనికే చేసిన ఘనతల ఈ లాని కొట్టేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొద్దామని చూస్తారు. ఎందుకంటే పంచనీకి వారసత్వం ఉందో లేదో నాకు తెలియదు, లేదు ముందే పంచేసుకుంటారు. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఏమంటారంటే, ఇది ఇప్పటి నుంచి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఇప్పుడు పంచిన దానికి అది వర్తించదు కాబట్టి అందుకే మేము చేస్తున్నాము, చేయబోతాము అని చెప్తారు. అండ్ ది లా ఈజ్ వెరీ టిపికల్, యూనో. ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టులలో కూడా డెసిషన్స్ మొత్తం మనము తర్జన భర్జన చేసి, పాపం ఆ ధర్మాసనము అన్ని తర్జన భర్జనలు చేసి ఒక లా తీసుకొని వచ్చి పాస్ చేస్తే, ఆ లాని యాక్ట్ లెక్క మార్చుర్రి అని చెప్పి పార్లమెంట్లకు ఏమన్నా సూచిస్తే, ఆ యాక్ట్ వచ్చిన తర్వాత ఆ డేట్ని పట్టుకొని ఈ లాయర్లా ఆడతారు ఆట, కేసులా అని చెప్పి. అంటే దిస్ యాక్ట్ వాస్ దిస్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ సో అండ్ సో డేట్. సో ఇది జరిగిన సంఘటన ఈ డేట్ కంటే ముందు జరిగింది కాబట్టి ఈ యాక్ట్ ఇది ఇక్కడ వర్తించదు కాబట్టి కోర్టులలో గిట్లనే పంచాయతీలు అవుతాయి. అంటే ఆ అడ్వకేట్లు, ఆ ధర్మాసనం ఇంతగానం పరిగణనలోకి తీసుకొని ట్రయల్ చేసి అదంతా చేస్తే మళ్ళీ ఈ యాక్ట్ పేరు మీద వాళ్ళు మాట్లాడతారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేసింది కూడా గిదే, కాంగ్రెస్ చేస్తుంది కూడా గిదే. ఏమని అంటారంటే, మేము ఆస్తులు ముందే వంచేసుకున్నాం, ఈ యాక్ట్ ఇప్పుడు వచ్చింది, సో ఇది మాకు వర్తించదు. ఎందుకంటే వాళ్ళే తీసుకొస్తారు కదా. ఇది క్వశ్చన్ ఆఫ్ ది అవర్ ఏందని అంటే ఫ్రెండ్స్, నేను మస్తు చెప్పగలుగుతా కాంగ్రెస్ ఈయన చరిత్ర, కాకపోతే ఈయన చరిత్రను మీరు అర్థం చేసుకుంటున్నారా అన్నది నా బాధ.
ఎంతసేపు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మోడీ ఒక్క చరిష్మా మీదనే వీళ్ళు ఆధారపడి ఉన్నారు తప్ప భారతీయ జనతా పార్టీ 5 గ్యారంటీల మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో, ప్రజలకు తీసుకొచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో, వీళ్ళు ప్రజలకు ఎంత చెప్తున్నారు అనేది నా బాధ. ప్రాబ్లం ఆడొస్తుంది. ఆడ శామ్ పిత్రోదా గాడు ఆడ కూర్చొని ఇష్టం వచ్చిన లాస్ తయారు చేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనన్న మాటలు కాదు, మీరు చూడండి కాంగ్రెస్ ఈయన చరిత్రలో ఏమవుతుందో. రాహుల్ గాంధీ ఇలా కొన్ని కాంగ్రెస్ పేపర్లల్లో కాంగ్రెస్ ఛానళ్ళల్లో రాస్తారు ఏంటంటే రాహుల్ గాంధీ గట్ల ముచ్చట మాట్లాడలే, గా మాటనే మాట్లాడలే. వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం చేస్తారని అంటారు. ఒక కాంగ్రెస్ రాహుల్ గాంధీ నిన్న నేషనల్ పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము ఎక్స్రే చేస్తాం, వెల్త్ ఎవడెవడికి ఎక్కువ ఉందో మేము అదంతా ఎక్స్రే చేస్తాం, కుల గణకు మేము ఎక్స్రే చేస్తాం, ప్రైవేట్ సెక్టార్లలో కూడా రిజర్వేషన్లు తీసుకొస్తారనంట. అరే దేశ ఐడియాలజీకి పక్కకు పెట్టుర్రా నాయన. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ఐడియాలజీకి కూడా అగెయిన్స్ట్ పోతున్నారు రాహుల్ గాంధీ. కేవలం అండ్ కేవలం అండ్ కేవలం అధికారం కావాలి వీళ్ళకి, అంతే. ఎవడేమన్నా ఏ సావన్నా సావని, వీళ్ళకి కావాల్సింది ఓన్లీ అండ్ ఓన్లీ పవర్. పవర్ ఆయా తో పైసే ఖుద్ బఖుద్ ఆయేగా. ఎందుకంటే అమీర్ ఖాన్ అంటాడు కదా, బచ్చే కాబిల్ బను కామ్యాబీ ఖుద్ బాక్య ఆయేగి అని అన్నట్టు. ఇప్పుడు వాళ్ళకు కావాల్సింది పవర్, పైసాతో ఖుద్ బఖుద్ ఆ జాయేగా పవర్ రహేతో అనన్న ఆలోచనల్లా వాళ్ళ అడుగులు ఉన్నాయి అని చెప్పి మీ ముంగడికి తీసుకొస్తుంది చిత్రగుప్త. వాళ్ళు ఇంకొక ముచ్చట మాట్లాడతారు ఏందని అంటే, ఇండి అలయన్స్లనంట ఎంతమంది అయితే పార్ట్నర్లు ఉన్నారో అందరూ ఒక్కొక్క ఇయర్ షేర్ చేసుకుంటారంట ప్రైమ్ మినిస్టర్ లెక్క. అసలు ఏంద్రా వీళ్ళ లొల్లి అని అడుగుతున్నా నేను, ఏంది వీళ్ళ లొల్లి అని అడుగుతున్నా. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ 5 సంవత్సరాలు పరిపాలిస్తారట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందని అంటే, వీళ్ళు ఏదైతే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని ఇప్పుడు ఏదైతే తీసుకొస్తున్నారో వెనకటి డెత్ ట్యాక్స్ని కేవలం అండ్ కేవలం ప్రజలను మభ్యపెట్టనీకే తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు ఇక చెయ్యొద్దు, కష్టపడ్డోడు కష్టపడొద్దు, కష్టపడ్డా మళ్ళా బెనామీ ట్రాన్సాక్షన్లు పెరిగిపోతుంటాయి. ఇప్పటిదాకా లీగలైజ్ అవుతున్న భారత్ని మళ్ళా లాజికల్గా వీళ్ళు ఇల్లీగల్ చేసి పడేస్తారు, బెనామీని పెంచి పడేస్తారు. అంతే కదా. నా పేరు మీద ట్యాక్స్ నా పేరు మీద ప్రాపర్టీ లేకపోతే నాకు ప్రాబ్లం లేదు, తర్వాత నా పిల్లలకి ఎట్లనో ఇచ్చుకోవాలన్నా ఇచ్చుకుంటా, బెనామీ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది. బెనామీ ట్యాక్స్ మీద ఎప్పుడు మాట్లాడతలేడు, మళ్ళీ బెనామీని ఎంత స్ట్రిక్ట్ చేద్దామని మాట్లాడతలేడు. అది మాట్లాడుతుంది కేవలం భారతీయ జనతా పార్టీ. బెనామీని ఎట్లా రద్దు చేయాలా, మొత్తం ట్రాన్సాక్షన్స్ని అంతా ఎట్లా లీగలైజ్ చేయాలా అన్న ముచ్చట మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ. ఆన్ దగ్గరికి ఈయన దగ్గరికి మేము ప్రైవేట్ దాంట్లో రిజర్వేషన్ తీసుకొస్తామని అంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని క్వశ్చన్ చేస్తున్నా. కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనుకుందామా, లేకపోతే సారీ ఆయన కాదేమో, కాంగ్రెస్ పెట్టింది బ్రిటిషోడేమో. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మన ప్రధానమంత్రి ఎవరైతే ఉండేనో మన ఫూల్వాలా చాచా నెహ్రూ, ఫస్ట్ టైం నేను ఆయనని సమర్థించిన ఒక దగ్గర. రిజర్వేషన్స్ భారతదేశానికి ఒక తీరని నష్టం చేస్తాయి, మెరిట్ని 3rd గ్రేడెడ్ సిటిజన్ లెక్క చేసేస్తాయి, ఉండొద్దు, ఎంత ఉండాలనో గంతే ఉండాలి, అందులో మతతత్వ రిజర్వేషన్లు అసలే ఉండొద్దు అని చెప్పి చెప్పిండ్రు. వీళ్ళు కులేయాం దిన్ దహాడే మతతత్వ రిజర్వేషన్లు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా దీనికి సబ్స్టిట్యూట్ ఏముంటుంది అని చెప్తున్నా నేను. ప్రాబ్లం ఏంది తెలుసా? ప్రాబ్లం, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ టు సబ్స్క్రైబ్ మీ ఆర్ కమెంట్ మీ ఆర్ టు దట్ మ్యాటర్ లైక్ మీ, నో. ప్రాబ్లం ఏంటంటే వాట్ ఈజ్ యువర్ బిలీఫ్ అన్నప్పుడు నేను అడుగుతున్నా. I may be wrong in certain things, not from the perspective of subject. సబ్జెక్ట్లో చిత్రగుప్త ఎప్పుడు రాంగ్ లేదు. మేబీ మేము చెప్పే తరీకా కొంచెం వేరే ఉండొచ్చు, మేము మాట్లాడే మాట కొంచెం వేరే ఉండొచ్చు. ఐ అగ్రీ ఫర్ దట్, నేను దానికి అగ్రీ అవుతా. బట్ సబ్జెక్ట్ని చూడుండ్రి కదా, నేను అది చెప్తున్నా. దేశ సబ్జెక్టే కదా మాట్లాడుతున్నాం. మేము ఇది కూడా చెప్పినాం కదా, దేశాన్ని భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ ఎవరైనా ప్రేమిస్తారని అంటే మేము దానికి సపోర్ట్ చేస్తాం రా నాయన. వీఆర్ నేషనలిస్ట్ అండ్ లెట్ అస్ ఓన్లీ రెస్పెక్ట్ ది కంట్రీ అండ్ కీప్ ది కంట్రీ ఫస్ట్ రాదర్ దెన్ అవర్ పర్సనల్ అజెండాస్ అండ్ బెనిఫిట్స్. ఇదే ముచ్చట కదా ఫ్రెండ్స్ మేము మాట్లాడుతుంది. అందుకే చిట్టాలిప్తం బిడ్డ అని మాట్లాడుతున్నాం.
రాజీవ్ గాంధీ తన స్పీచ్లా 2.5 hour స్పీచ్లా ద లాంగెస్ట్ స్పీచ్ ఇన్ ది పార్లమెంట్లో కూడా ఇదే ముద్ద మాట్లాడిండు ఆయన. మతతత్వ రిజర్వేషన్ల మీద మాట్లాడిండు. అంటే ఇలా రాహుల్ గాంధీ వాళ్ళ కొడుకు ప్యూర్లీ కాంగ్రెస్ ఐడియాలజీకి దూరం పోతున్నాడంటే మీరు అర్థం చేసుకుంటారు. ఇక్కడ కాగలే ఫ్రెండ్స్, చూడుండ్రి మీరు, నెక్స్ట్ చూడుండ్రి. జైరామ్ రమేష్ కూడా ఇవాళ శామ్ పిత్రోదా మాటలకు నేను ఉండొచ్చు, మా కాంగ్రెస్ ఆయన నికాసైన కార్యకర్త ఉండొచ్చు, సపోర్టర్ ఉండొచ్చు, ఎవరు శామ్ పిత్రోదా, బట్ ఐ కెనాట్ సపోర్ట్ ద వర్డ్స్ ఆఫ్ శామ్ పిత్రోదా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఐఎమ్ డిస్టెన్సింగ్ మై సెల్ఫ్ అని చెప్పి జైరామ్ రమేష్ మాట్లాడుతున్నాడు. బికాస్ అది అయ్యే పని కాదు. నేను అడిగిన క్వశ్చన్ నిన్న నేను అక్బరుద్దీన్ ఒక విషయం అడిగిన, ఏందనంటే ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ సమర్థం తీసుకొని ముంగడు పోతానంటారు ఇండియా అలయన్స్లో, మళ్ళీ వక్ఫ్ ప్రాపర్టీస్ గరీబులకు పంచుతారా సెక్యులర్ భావజాలాలు పెట్టుకొని. హిందూ దేవాలయాల పైసలు మాత్రము మిమ్మల్ని పెంచి పోషించనీకే, మిమ్మల్ని బిచ్చగాళ్ళ లెక్క స్థాయి ఉంటే బిచ్చగాళ్ళకేని బయటికి తీసుకురానికి మాత్రం దేవాలయాల పైసలు హిందూ ట్యాక్స్ పేర్లమని కావాలా. మళ్ళా వక్ఫ్ అనేది అవుతున్నదో అది కేవలం ఆ ముస్లింలకే ఉండాలా. ఇది ఎక్కడి సెక్యులరిజం అని అడుగుతా. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ నా మధ్యలో ఏమొస్తున్నదని అంటే, టు ఆల్ ద అనలిస్టులు ఎవరైతే ఉన్నారో, దిగ్గజ నాయకులు ఎవరైతే ఉన్నారో, విశ్లేషకాలు ఎవరైతే ఉన్నారో, నాకున్న తెలివితేటలు మీ ముంగట చాలా శూన్యం. ఆ తెలివితేటలను నేను అడుగుతున్నా, ఆ తెలివి ఉన్న నాయకులను అడుగుతున్నా, తెలివున్న మేధావులను అడుగుతున్నా. ఏందనంటే, హిందూ అనేటోడు రేపు మైనారిటీ అయితే ఇవన్నీ వర్తిస్తాయా, లేకపోతే ఆడికి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో పట్టిన గతి పడుతుందా? మాకు కూడా హిందూ వక్ఫ్ యాక్ట్ లెక్క ఏదైనా వస్తుందా? మైనారిటీ యాక్ట్ కింద మేమేమన్నా చేసుకోవచ్చా? ఆ స్థితికి మేము వస్తున్నాం అని అంటే కాదు, ఇక ఇది వర్తిస్తుంది. అట్లీస్ట్ ఫ్యూచర్ అన్న చెప్పుర్రా నాయన హిందువులది. అది కూడా లేదు. ఎందుకంటే వర్తమానంలో మీరు ఏం లాస్ తీసుకొస్తలేరు కదా. దట్ వీ విల్ సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ హిందూ కమ్యూనిటీ. వీ సేఫ్ గార్డ్ హిందూ కమ్యూనిటీ ఇస్ బెటర్ కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్. వీఆర్ ఓన్లీ రిక్వెస్టింగ్ దట్ మై కల్చర్, ఐ నీడ్ టు రెస్పెక్ట్ మై కల్చర్, వెదర్ యూ గైస్ రెస్పెక్ట్ మై కల్చర్. నౌ దిస్ ఈజ్ అ క్వశ్చన్, $1 million క్వశ్చన్. ఇది ఇక్కడికి ఆగిపోలే ఫ్రెండ్స్. ప్రధానమంత్రి మోదీ దానికంటే ముందు, ఐఎమ్ జంపింగ్ దిస్ థింగ్, నిన్న కర్ణాటకల ఓబీసీల ముస్లిం కమ్యూనిటీని పెట్టేసిండ్రు. మతతత్వ రిజర్వేషన్ల కొరకు ఇంత అపీజ్మెంట్ ఏంద్రా నాయన నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ ఓట్లు గంప గుత్త పడతాయి, ఎక్కడ పోవు వాళ్ళ ఓట్లు గంప గుత్త పడతాయి. వాళ్ళ ఓట్లు గంప గుత్త పడతాయి కాబట్టి మీరు ఏంద్రా భయ్, మీకే తెలివి లేదు, మీకు అసలు ఏం తెలుసు, ₹1 వాడేస్తే పుకట్ల ఫినాయిల్ తాగిపిస్తే ఖేల్ ఖతం, మీ దుకాణం బంద్ అని వాడు మమ్మల్ని లల్కారుస్తున్నాడు. ఆ లల్కార్లా మేము మాట్లాడే మా పుకార్ మీకు వినిపిస్తలేదు. ప్రాబ్లం అది. అండ్ యూ గైజ్ ఆర్ కమింగ్ విత్ న్యూ క్వశ్చన్స్. ఇది ఇట్లుంటే ఎట్లా గిరీష్ భాయ్, ఇది ఇట్లుంటే ఎట్లా గిరీష్ భాయ్, ఇది ఎట్లయితే ఎట్లా గిరీష్ భాయ్. వై దట్ క్వశ్చన్స్ అండ్ కన్ఫ్యూజన్స్ అని అంటున్నా. దే ఆర్ లిటరలీ సేయింగ్ దట్ దే విల్, ఐ షుడ్ నాట్ యూజ్ దట్ వర్డ్, మీకు అర్థమైపోయింది వచ్చు. మిమ్మల్ని దహాడే లెఫ్ట్ రైట్ సెంటర్లా అని చెప్తున్నారు వాళ్ళు. అడ్డమైన లాస్ మన మీదకి తీసుకొస్తున్నారు. వాళ్ళకు ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి లాస్ అని. పర్సనల్ లా బోర్డుని ఎంకరేజ్ చేస్తున్నారు. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్లు కావు. ఓబీసీ కేటగిరీ కింద ముస్లింలను పెట్టేసారు. ఎన్సీబీసీ వాళ్ళని, నేషనల్ కమిషన్ బీసీ ఉంది కదా, వాళ్ళనైతే ఉతికారేసింది కర్ణాటకని. ఏమరా గిట్లా చెప్తారా? మీకు అర్థమవుతుందా అసలు దేశంలో ఏమవుతుందో అని అడుగుతున్నా. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మంగళసూత్ర లొల్లి అనేది బాగా నడిచినుండే. నిన్న ప్రియాంక గాంధీ గారు కూడా బెంగళూరులో చాలా మాట్లాడిండ్రు. ఆమె ఏమని అన్నారంటే, కర్ణాటక ఒక తెలివిని ఎక్స్పోర్ట్ చేసే స్టేటు, అక్కడ ధర్మం గురించి, మన మతతత్వం గురించి మాట్లాడదామా లేకపోతే అభివృద్ధి గురించి మాట్లాడదామా అంటే, నేను ప్రియాంక గాంధీని సగౌరవంగా 2-3 ప్రశ్నలు అడుగుతున్నా. మళ్ళీ ప్రియాంక గాంధీ మతతత్వం ఆ కాడికి వస్తే ధర్మం గురించి మాట్లాడాలంటే మీరు మాట్లాడకుండా సైలెంట్గా డెసిషన్స్ తీసేసుకుంటున్నారు కదా ప్రియాంక గాంధీ గారు. ప్రియాంక వాద్రా గాంధీ.
దీని మీద మీ స్పందన ఏందని అడుగుతున్నా. ముస్లింలు ఎప్పుడు వాళ్ళ దాంట్లో అంటరానితనం ఎక్కడుండే, అది కేవలం హిందూ కమ్యూనిటీలో ఉండే అని చెప్పి మీరని రిజర్వేషన్లు తీసుకొచ్చిరు కదా. ఈ రిజర్వేషన్లు అనేది కేవలం హిందూ కమ్యూనిటీలు ఉన్న బడుగు బలహీన వర్గాలకు కదా. ముస్లింలలో అంటరానితనం ఏడుండే, ఇలా మీరు దాన్ని ఎట్లా తీసుకొచ్చిర్రు అని అంటున్నా. ఆల్రెడీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ సెక్షన్ కింద వాళ్ళకు ఈ రిజర్వేషన్ వాళ్ళకు వస్తుంది కదా. వాళ్ళని బీసీలలో తీసుకొచ్చి మళ్ళీ కులగన చేసి బీసీలకు న్యాయం చేస్తామనన్న మీ న్యాయపత్రల బీసీలకు ఏం న్యాయం జరిగింది? ఉన్న పర్సెంటేజ్లో గండి కొట్టిరు కదా బీసీలకు అని నేను అడుగుతున్నా. ఇది నా ఫస్ట్ క్వశ్చన్. నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ప్రియాంక గాంధీ గారు, మీరు ఇలా ప్రధానమంత్రి మోదీని ఒక మాట అని అన్నారు. ఏందనంటే, ప్రధానమంత్రి మోదీని కాదు, మీ తండ్రి గారు దేశ దివంగత నేత రాజీవ్ గాంధీ గారిని గురించి ఉద్దేశించి, మీ ఫ్యామిలీ గురించి ఉద్దేశించి మీరు ఒక మాట మాట్లాడినారు. ఏందనంటే, सोनिया गांधी गारू अपना मंगलसूत्र त्याग दिया देश का भविष्य के लिए అని చెప్పి మీరు మాట్లాడినరు. ये बात कुछ मुझे हजम नहीं हुआ. वो बात कुछ अलग है कि हमारे बंदे आजकल हाजमोला रखना भूल गए. हाजमोलाలు దేమంటే నా పోరలు తెస్తలేరు. నాకు డైజెస్ట్ అయితలేవు మీ మాటలు. ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుంది ప్రియాంక గాంధీ గారిని అంటే, ప్రియాంక వాద్రా గారు, మీ నాయన వీరమరణం పొందిర్రు అని చెప్పి మీరు అంటున్నారు కదా. ఎవరి చేతుల వీరమరణం పొందినరు ప్రియాంక వాద్రా గారు? మీ నాయన ఎల్టీటీ చేతులల్లా, ఒక తీవ్రవాద సంస్థ చేతులల్లా ఆయన మరణం పొందినరు. ఈ ఎల్టీటీని పెంచి పోషించింది ఎవరు నేను అడుగుతున్నా. ఈ ఎల్టీటీని పెంచి పోషించి వాళ్ళను శక్తివంతులుగా చేసింది మీ నాయన కాదా ప్రియాంక వాద్రా? చరిత్ర ఎంతసేపు దాచిపెడతారని అంటున్నా. చిత్రగుప్తుడితోనా మీ ఆటలు అని అడుగుతున్నా. ఈ మాటలో మీకు గర్వంగా అనిపిస్తుందేమో. మేము గర్జించి చెప్తున్నాం, బికాజ్ వీ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ రెస్ట్ ఇన్ డేటా, అండ్ దిస్ ఈస్ ద అబ్సల్యూట్ డేటా ఫ్రెండ్స్. ఎల్టీటీని పెంచి పోషించి దాన్ని ఒక శక్తివంతమైన సంస్థ లెక్క తయారు చేస్తే ధర్మం మళ్ళా రిటర్న్, కర్మ రిటర్న్స్ అంటారు కదా, ఆ కర్మ రిటర్న్ అయ్యి ఇక చచ్చిపోయిన ఆయన గురించి మనం అనవసరంగా వెనుక మాట్లాడొద్దు. నా తండ్రి అది నేర్పిండి నాకు. సో నేను మీరు సభ్యత గురించి మాట్లాడితే నాకు నిజంగా భలే సంసారులు మాట్లాడే మాటలు అనిపిస్తాయి కాంగ్రెస్ వాళ్ళవి. మళ్ళీ ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, 2018 ఎలక్షన్స్ కంటే ముందు ఇదే మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రియాంక వాద్రా గారు చౌకీదార్ చోర్ హే, చౌకీదార్ చోర్ హే కొట్టుర్రు. ఒకసారి మీరు గూగుల్లో ఈ షో చూస్తున్నప్పుడే ఒకసారి కొట్టుర్రి ఫ్రెండ్స్. మీకు పాదాభివందనం చేస్తా. దయచేసి నేను చెప్పిన ఇప్పుడు నేను స్లైడ్ పెట్టొచ్చు, బోర్డు మీద రాయొచ్చు, అన్నీ చేస్తున్నా. యూ కైండ్లీ డూ యువర్ హోంవర్క్. ఒకసారి మీరు హోంవర్క్ చేయండి. మేము ఏమైనా తప్పు మాట్లాడితే మమ్మల్ని ఉతికారేయనరని కూడా నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి. ఇప్పుడు ఈ షో చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి వ్యూవర్కి, ప్రతి బంధువుకి, ప్రతి ఆత్మకు, ప్రతి భారతీయుడికి నా విజ్ఞప్తి ఏంటంటే, నేను చెప్పిన ఒకసారి గూగుల్ చేయండి. ఎల్టీటీని పెంచి పోషించింది ఎవరు? ఇలా నాయన కాదా? వీరనంబరణం ఎట్లా పొందిండు? కర్మ రిటర్న్ అయింది. ఇప్పుడు వీళ్ళు అట్లా మాట్లాడిండు, మోడీ అట్లా మాట్లాడిండు, మోడీ ఇట్లా మాట్లాడిండ్రు అంటారు కదా. మీరా సభ్యత గురించి మాట్లాడేది ఇవాళ దేశంలో? చౌకీదార్ చోర్ హే, చౌకీదార్ చోర్ హే, ఠీకే భయ్. కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు అని అంటే నేను అప్పుడు కూడా ఒప్పుకుంటున్నా. ఆయనకి ఎనలేని ఓపికున్నది ఆ దేశ ప్రధానికి. మన దేశ ప్రధానికి ఎనలేని ఓపికున్నది. ఆయన సస్టైన్ చేసిండు అనుకుందాం అది. బట్ నాకు ఇంటుంటే కంపరం ఎందుకు లేచిందని అంటే, 7, 8, 9 సంవత్సరాల పోరలని ఆడ చుట్టూ నిలుపుకొని సపోర్ట్లు కొట్టుకుంటా చౌకీదార్ చోర్ హే, చౌకీదార్ చోర్. యూట్యూబ్లో కొట్టుర్రి ఇప్పుడు, చౌకీదార్ చోర్ హే బై ప్రియాంక గాంధీ అని చెప్పి కొట్టుర్రి. అక్కడి కాకలే చౌకీదార్ చోర్ హే అంటే ఆమె నవ్వుకుంటూ కొడుతున్నది. ఆ పిల్లలు, వాళ్ళకు ఓటు హక్కు లేదు, విష బీజాలు నాటుతున్నది. వీళ్ళు సంస్కారం గురించి మాట్లాడుతున్నారు, సంసారులై మాట్లాడుతున్నారు. ఇక్కడ కాకలే అలా స్లోగన్లు. नीम का पत्ता कड़वा है, देश का चौकीदार बीप है. కడవా బీప్ మీకు రైమింగ్ అర్థమైపోవాలి. అప్పుడు ఇట్లాంటి హీనులు, చరిత్రహీనులు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు దేశ ప్రధానిని దూషించే కెపాసిటీ, కాంపిటెన్సీ పెట్టుకుంటారా ఫ్రెండ్స్? వాట్ యు ఆర్ బిఫోర్ యూ స్పీక్ ఆర్ బిఫోర్ యూ కమెంట్ ఆన్ అదర్స్. అసలు నీ జాతకం ఏంది, నువ్వు ఎప్పుడన్నా చూసుకున్నావు అని అడుగుతున్నా నేను ప్రియాంక వాద్రాని. చిన్న పిల్లలతో మీరు ఆడే నాటకాలు. మంగళసూత్ర అని అంటారు కదా. ఇప్పుడు నేను ఒక క్లియర్ కట్ క్వశ్చన్ ఇస్తున్నా. మంగళసూత్రం మీద మీరు మాట్లాడినరు కాబట్టి ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ
హిందువులకు ఏం చేస్తుందో అనే నమ్మకం నాకు అసలు 0%. చెప్తున్నా కదా, మీరు ఏం చెయ్యరు. నేను కట్టర్ హిందూరా భయ్, నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఇఫ్ యూ కాల్ మీ ఫెనాటిక్, ఎస్ ఐఎమ్ ఏ ఫెనాటిక్. If you call me fundamentalist, yes, I am fundamentalist. But this fanatic or fundamentalist is constitutionally binded. I am not a blind fundamentalist. I believe in the constitution of this country. నా స్టేట్మెంట్ ఏదున్నా, నేను మాట్లాడింది ఏదున్నా రాజ్యాంగబద్ధంగానే నేను ఆగిపోయినా తప్ప ఏదో టీఆర్పీల కోసమో, నాకు 4 లైక్లు ఎక్కువ వస్తాయనో, లేకపోతే 4 సబ్స్క్రైబర్లు ఎక్కువ యాడ్ అవుతారనో, 4 సూపర్ గిరీష్ భాయ్ అని అంటారనో నేను మాట్లాడలే. బికాస్ ఆధారాలతోనే ఆదరణ ఉండాలి తప్ప, ఆప్యాయత ఉండాలి తప్ప, అబద్ధాలతో ఆప్యాయత ఉండొద్దు అనేదే చిత్రగుప్తు మెయిన్ మోటో. అందుకే మేము అంటాం చిట్టాలిప్తాం బిడ్డ. ఇప్పుడు నేను అదే ప్రియాంక వాద్రా గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏందనంటే, ప్రియాంక వాద్రా గారు, మిమ్మల్ని నేను పెళ్ళైనప్పటి కాడికేం చూస్తున్నా, ఒకనాడు మీ మెడలో నాకు మంగళసూత్రం కనబడలేదే. హిందూ సాంప్రదాయాలకు ఎన్నడూ మీరు మంగళసూత్రం వేసుకున్నట్టు నేను చూడలేదే. మీరు మంగళసూత్రం గురించి ఏం తెలుసు మీరు మాట్లాడుతున్నారని అడుగుతున్నా. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, ఒక లిల్లీ ఛానల్లో ఒక పెద్ద మనిషి వసుదేవ కుటుంబకం గురించి మాట్లాడతాడు. పెళ్ళాం పిల్లలు లేని ప్రధానికి వసుదేవ కుటుంబకం అని అంటే ఏం తెలియదు. నీకు పెళ్ళాం పిల్లలు ఉండి నువ్వేం చేసినావు చెప్పు. పెళ్ళాం పిల్లలకు ఒకసారి నీ పాపాల చరిత్ర తిప్పి చూసుకుంటే నీ పిల్లలకు అది ఎట్లా తాకింది, లేకపోతే నీ తల్లిదండ్రులకు అది ఎట్లున్నది, నీ తల్లిదండ్రులకి నీకెట్లా వచ్చింది, నువ్వు నీ పిల్లలకి ఎట్లా ఇస్తున్నావు, ఒకసారి నీ లైనప్ చూసుకో. ఇదే దేశ ప్రధాని అని పేరు చెప్పుకునే ఆ కార్యకర్తలే, ఆ నాయకులే నీ కర్మని డైల్యూట్ చేసిర్రు. వాళ్ళు ఇల్లి ఛానల్లోనికి చెప్తున్నా. నువ్వు జైళ్ళలో పడి సడాస్తుంటే, చిప్పకూడు తింటుంటే, బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలా సపోర్ట్ చేసినప్పుడు, ఇదే వసుదేవ కుటుంబకం అని చెప్పి మాట్లాడిన ఆ మోదీకా పరివారే ఆయనని కూడా కాపాడింది. ఇవాళ మీరు ఏం ప్రమోట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రాబ్లం ఏడొస్తుందని అంటే, మనోళ్ళు కూడా ఇట్లనే ఉన్నారు. అంటే మనోళ్ళు పొద్దుగాల లేచి ఎంత భారతీయ కాషాయ కార్యకర్తలు ఎంబడి ఏ నాయకుడు ఉన్నాడు అని అడుగుతున్నాను నేను. ఇవాళ ఫస్ట్ బీజేపీలను కూడా అడుగుతున్నా ఈ క్వశ్చన్. కార్యకర్తల మన్నన ఎప్పుడు పట్టించుకున్నారు మీరు అని అడుగుతున్నా ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ నాయకులని. వీళ్ళు లిల్లీ ఛానళ్ళకే ప్రోత్సహిస్తారు పోయి. ఎందుకంటే ఈయన నెగటివ్ మాట్లాడొద్దు వాళ్ళ మీద, బస్ చాలు. ఎందుకంటే కాషాయ కార్యకర్త అన్నాడు ఎప్పుడు పాజిటివ్గానే ఉంటాడు కదా, వాడికి గత్యంతరం లేదు కదా. బికాస్ వాడు సిద్ధాంతాన్ని నమ్ముతాడు కదా. కాషాయ జెండా ఎగురుతుంది అంటే సిద్ధం అంటాడు కదా, కాంప్రమైజ్ కాడు కదా, గోడ మీద పిల్లిలాగా అటు ఇటు దుంకాడు కదా, మనోడే కదా, పడుంటాడు కదా. ఈ యాటిట్యూడ్ బిల్డప్ అయింది. ఇది తగ్గాల. ఈ ఛానళ్ళకు ప్రోత్సాహం ఏంటంటే వాళ్ళే మనం ఫోన్ చేస్తే అందరూ మాకు వింటారు. ఈడైనా ఇటాడు, ఆటైనా వింటాడు, ఎవడైనా వింటాడు. చిత్రగుప్తి వెండగట్టుడు షురూ చేస్తుంది. మా దగ్గరికి కొన్ని విషయాలు వస్తున్నాయి, ఈ వెండగట్టుడు షురూ చేస్తుంది. ఎలక్షన్ టైం ఉందా, ఇది ఉందా, నువ్వు ఇప్పుడు గెలిచినప్పుడే ఏం చేయలే, నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే అబద్ధాలతో గెలిచి ఏం చేస్తావు? కార్యకర్తని పట్టించుకున్నాడా? నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఇవాళ కాషాయ కార్యకర్తలు ఎంతోమంది నా ఛానల్ చూస్తున్నారు, మన ఛానల్ చూస్తున్నారు. ఐఎమ్ రియలీ సారీ, ఇది నాది కాదు, మనది. మన ఛానల్ చూస్తున్నారు. కాషాయ కార్యకర్తలకి ఏం చేసిర్రు? భుజం మీద చేసేమని దట్టి నడుపుతున్నారా అని అడుగుతున్నా నేను. వాళ్ళకు ఒక సబ్జెక్టు ఒక దగ్గర నుంచి రాదు, వాళ్ళు సొంతంగా ప్రిపేర్ అవుతారు. సొంతంగా ప్రిపేర్ అయ్యి సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తారు. ఆ కౌంటర్లు ఇచ్చినందుకు వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి. కేసులు బుక్ అయినప్పుడు ఒక్క నాయకుడు వచ్చి భుజం మీద దట్టి నేనున్నారా బాయ్ నువ్వు నడు అని చెప్పి తీసుకుపోయిన దాఖలా ఏడుందని అడుగుతున్నా. నిన్న మొన్న సిద్ధు అనే జర్నలిస్టు ఒక గుడి హనుమంతుడి విగ్రహం కింద పడిపోతే గుడిని రిస్టోర్ చేసి చెత్త మొత్తం జరిపి ఇది ఏంది అని చెప్పి క్వశ్చన్ చేసినందుకు ఉల్టా ఆయన మీద కేసు వేసిండ్రు. ఇది న్యూస్లలో రాలే. పాపం ఆ సిద్ధు జర్నలిస్ట్ కూడా పెద్దగా ప్రాపగండా చేసుకునే తత్వమైనది కాదు. బట్ చిత్రగుప్తుడు ఉన్నది కదా ఇక్కడ, మాకు తెలుస్తుంది కదా. మేమే 2 రోజులు డిలే అయినందుకు బాధపడుతున్నాం సిద్ధన్న. నువ్వు చేసిన పోరాటానికి తల ఉంచుతున్నాం, పాదాభివందనం తెలియజేస్తున్నాం. సిగ్గుతో తల ఉంచుతున్నాం 2 రోజులు డిలే అయినందుకు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ టుడే.
ఆ నోరు బంద్ చేయాలి. అందుకే ఈ లిల్లీ ఛానళ్లకు ప్రోత్సాహం వస్తుంది. ప్రాబ్లం ఏడొస్తుంది? మనతోనే వస్తుంది. బికాజ్ వీ డోంట్ క్వశ్చన్ ది రైట్ క్వశ్చన్స్ టు ది రైట్ క్యాండిడేట్స్. అన్న వాడు అట్లా మాట్లాడుతున్నానా, వాడు అట్లా మాట్లాడుతున్నానా, వాళ్ళు మనని ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళు కిందికైనా మొత్తం నీళ్లు గుంజుకుపోతున్నారు బ్రదర్. మీకు ఎప్పుడు అర్థమవుతుంది అని చెప్తున్నా. దే ఆర్ డైవర్టింగ్ అవర్ కాన్ఫిడెన్స్, దే ఆర్ డైవర్టింగ్ అవర్ అటెన్షన్ బికాస్ ఆర్ లీడర్స్ ఆర్ నాట్ కరెక్ట్. ఆడ లొల్లి పెట్టొద్దు అని చెప్పి అని ప్రోత్సహిస్తారు. బట్ నువ్వు కష్టపడుతున్న దానికి నీకు ప్రోత్సాహం ఏడున్నది? ఆలోచించుర్రి, లేకపోతే అనుభవించుండ్రి. అలా నేను కూడా ఉన్నా. ఇది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం. హైదరాబాద్ పార్లమెంట్ సీట్ కాడికి మాట్లాడితే ఇప్పటికీ ఆమె గెలుస్తుందా పోతుందా? అరే ఒకసారి అటెంప్ట్ చేస్తున్నది రా భయ్. ఇంతవరకు ఎవరు చేయని పని ఆమె చేస్తున్నది రా భయ్. ఇష్యూ ఏందనంటే ఫ్రెండ్స్, భారతీయ జనతా పార్టీ ఈసారి 2024 ఎలక్షన్స్లల్లా చాలా డెస్పరేట్ ఉన్నది. ఎలక్షన్ ఎట్టి పరిస్థితులల్లా గెలవాలి అనే తత్వంలో ఉన్నది అన్న ఒక నరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. అందుకే మోదీ ఇట్లా మాట్లాడుతున్నాడు. మోదీ ఎన్నడూ లేని సెక్యులర్ భావాజాలాలు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న ప్రధానమంత్రి ఇవాళ హిందువులను జాగృతం చేయనీకే మాట్లాడుతున్నాడు అని అంటే బరాబర్ చేస్తున్నాడు. ఆయనకు అర్థమవుతుంది చట్టాలు ఎక్కడ తీసుకుపోతున్నారో. వీళ్ళు 10 సంవత్సరాలలో మళ్ళీ కట్టుకున్న సామ్రాజ్యాన్ని మళ్ళీ వీళ్ళు కుప్పకూల్చనికే ప్రయత్నం చేస్తున్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇచ్చిన మాట తప్పి ధర్మాన్ని నిలబెట్టుకుందామా, లేకపోతే ఇచ్చిన మాట కోసము అధర్మాన్ని ప్రోత్సహిద్దామా? ఇదే కదా మనకు మహాభారతం నేర్పింది. కృష్ణ, నా జీవితం మొత్తము నేను ఎప్పుడు ధర్మాన్ని వైపే ఉన్నా కదా, నన్ను బాణాల మీద వండబెట్టేసినవే, ఇచ్చిన మాటకు నేను ఎప్పుడు తప్పలే కదా అని అన్న ఆ భీష్మ పితామహ అన్న మాటలకు ఆ పరంధాముడిచ్చిన జవాబు బ్రహ్మాస్త్రం, బ్రహ్మాండాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం ధారణ చేసే కెపాసిటీ ఉన్న మీరు, ఇచ్ఛా మృత్యు వరం ఉన్న మీరు, పితామహ అని పిలిచే మీకు ధర్మం, వేదాలు, శాస్త్రాలు, శస్త్రాలు మీకు ఏమి తక్కువ ఉండే, మీకు ఏం షార్ట్ ఫాల్ ఉండే భీష్మ? ఆనాడు నీ కులవధువుకు అవమానం జరుగుతున్నప్పుడు నీ ధనుష్కి పదును పెట్టి శస్త్రాన్ని ఆవాహనం చేసినుంటే ఇవాళ మహాభారతం జరుగుతుండేనా? ఇచ్చిన మాటకు అధర్మాన్ని ప్రోత్సహించినవే, అందుకే నీకు ఈ శిక్ష. అందుకే పరంధాముడు అన్న మాటలు మీకు గుర్తు చేస్తున్నా. శ్లోకం యాద పెట్టుకున్నాడు కాదు, ఇండ్లకి ఎక్కాలి. ఇవాళ దేశ ప్రధాని కూడా అదే ముచ్చట తీసుకొని వచ్చిండు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టు ఆయన ఇవాళ హిందువుల పక్షానికి ఎట్లా వెళ్ళిపోయిండు. మళ్ళా సెక్యులర్ భావాజాలాలు మాట్లాడే ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం మైనారిటీ అపీజ్మెంటే మేనిఫెస్టోలు ఎందుకు పెట్టింది అనే క్వశ్చన్ మీరు ఎందుకు వెయ్యరు ఎందుకు అని అడుగుతున్నా. వాళ్ళు అట్లుంటే మనం ఇట్లుందాం గిరీష్, మళ్ళీ ఎట్లుందాం బ్రదర్ చెప్పుర్రి, మళ్ళీ ఎట్లుందాం? ఫోన్లు లైన్లు ఓపెన్ ఉన్నాయి, ఒక్కసారి మాట్లాడాలా చెప్పురు కదా, నన్ను ఎన్లైటన్ చేయరు కదా, ఎట్లుందాం? మళ్ళా ఇవాళ ఆడెవడు అమెరికాలో కూర్చున్నోడు క్రిప్టో కరెన్సీలలో దొంగ లెక్కలు చేసి డార్క్ నెట్లలో ట్రాన్సాక్షన్లు చేసుకుంటా ఆ దొంగ పైసా నల్లధనాన్ని భారతదేశంలోకి పంపి ఈ శామ్ పిత్రోదా లేదా రాహుల్ గాంధీ లాంటి నాయకులకు ఫైనాన్షియల్ ఎయిడ్ ఇచ్చి అడ్డమైన మేనిఫెస్టోలు తీసుకొని వచ్చి ఈ ప్రకాష్ రాజు ఎక్సెట్రా నాగేశ్వరరావు, ఈ లిల్లీలు లేకపోతే గంజాయి ఛానళ్లకు ఫండింగ్లు ఇచ్చి మన నెత్తిల కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మనని కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు అస్త్రం ఎత్తాలనా వద్దా అని అడుగుతుంది ఇలా చిత్రగుప్త. కాంగ్రెస్ మేనిఫెస్టో మీరు ఏనాడన్నా చదివినరా అని అడుగుతుంది చిత్రగుప్త. రాహుల్ గాంధీ ఇచ్చే స్పీచ్లు ఏనాడన్నా మీరు విన్నరా అని అడుగుతుంది చిత్రగుప్త. వైనాడులా రాహుల్ గాంధీ షో చేస్తున్నప్పుడు పిఎఫ్ఐ జెండాలు ఎగరడం ఏంది అని అడుగుతున్నది చిత్రగుప్త. దేశ జెండాలు ఎగరాలా, దేశ అజెండా ముంగట ఉండాలా, లేకపోతే నీ కాంగ్రెస్ అజెండా ముంగట ఉండాలి, కానీ పిఎఫ్ఐ జెండాలు ఎగరడం ఏంది?
ప్రో ఇస్లామిక్ స్లోగన్ లేనిది అని అడుగుతున్నది ఇవాళ చిత్రగుప్త. కాంగ్రెస్ సిపిఐ మేనిఫెస్టోని డీకోడ్ చేసి చూడు అని చెప్తున్నది ఇవాళ చిత్రగుప్త. హిందువుల దగ్గరికేని గుంజుకుంటా, అదో చలో హిందువులు అనే ముచ్చట పెట్టు, వెల్త్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళ దగ్గరికేని గుంజుకుంటా, నేను గరీబోళ్ళకి ఇస్తా. ఈ గరీబోడు ఎవరు? డిఫైన్ దట్ గరీబీ ఫస్ట్. నేను ఆర్టికల్ 370 రద్దు చేస్తా. ఎందుకు? నేను ట్యాక్స్ కడుతున్నా దేశానికి, నా భారత బలగాలకు నేను ట్యాక్స్ కట్టి వాళ్ళని బార్డర్లలో వాళ్ళు ఏమంటారు రక్షణ చేస్తున్నారు. వాళ్ళ బలిదానాలకు నువ్వు యాక్షన్ తీసుకోవు, నీ రియాక్షన్ ఏముండదు. అంటే వాళ్ళ బలిదానాలు పోవాలా, ట్యాక్స్ పేర్ల పైసలు పోవాలా, దేశ సరిహద్దులు పోవాలా, కేవలం మిగలాల కాంగ్రెస్కి అధికారం మిగలాల. ఆర్టికల్ 370 తీసేస్తా అంటాడు. సిఏఏ ఒప్పుకోడు, ఎన్ఆర్సీ ఒప్పుకోడు, యూసీసీ ఒప్పుకోడు. రోహింగ్యాలకు మాత్రం చట్టబద్ధత కల్పించాలని అంటాడు. రోహింగ్యాలను డిటెన్షన్ సెంటర్ పంపొద్దు, మనం ఉంచుకుందామని అంటాడు. ఇక్కడ దేశంలో ఉన్న హిందువులకేమో నువ్వు సంఖ నాకిపిస్తావు, వీళ్ళని సంఖ కింద పెట్టుకొని ఎందుకు పోషిస్తావు అని అడుగుతుంది చిత్రగుప్త్. ఈ ప్రశ్న మీ మధ్యలో ఎందుకు రాదు అని అడుగుతుంది. నార్త్ సౌత్ డివిజన్ అని చెప్పి మాట్లాడతారు, నార్త్ అండ్ సౌత్ డివిజన్ అని మాట్లాడతారు. ఎందుకు నార్త్ అండ్ సౌత్ డివిజన్ వచ్చింది అలా అని అడుగుతున్నా, ఎందువల్ల వచ్చింది అని అడుగుతున్నా. కేవలం 2 రాష్ట్రాలల్లో ఇలా ప్రభుత్వం ఉన్నది. 2 రాష్ట్రాలల్లో ప్రభుత్వం ఉన్నందుకే ఇంత అరాచకమైతే, దేశంలో అధికారం వస్తే మన జీవితాలు ఏమవుతాయి? మీకు జీతాలు వస్తాయా పక్కకు పెట్టుర్రి, నేను ఇలా మన జీవితాలు ఉంటాయా అని అడుగుతున్నా. కర్ణాటకలో ఏమవుతుందో చూస్తున్నారు, ఇంకా తెలంగాణలో ఇలా లొల్లి షురు కాలే. రేవంత్ రెడ్డి గారు ఇంకా సేర్ అంటే సవాసేరు ఉన్నారు, నట సార్వభౌములు. ఇక్కడ సనాతన ధర్మాన్ని గుంజుకరానికే డిఎంకే స్టాలిన్ అయితే తిట్టేసిండు ప్రస్తుతానికి. కాకపోతే శివరాత్రికి హాలిడే మాత్రం ఇయ్యలే. ఖలిస్తానీ టుకుడే గ్యాంగ్కి మద్దతు దొరుకుతుంది, మద్దతు ధర ఇస్తామని చెప్తారు. 28 లక్షల కోట్లు. నేషనల్ బడ్జెట్ 38 to 35 lakhs, or to that matter 40 lakhs. Don't go with the number, go with the intent, my dear friends. I may not remember the exact figures on a day-to-day basis. అందులో 28 లక్షల కోట్లు మద్దతు ధరకిస్తానని అంటారు. నీకు నాకు సంక్షేమం ఏముంటుంది? దేశ సరిహద్దులల్లో మన పరాక్రమం చూపనికి ఏముంటుంది మన దగ్గర? కన్వర్ట్ కాలేదని చెప్పి మన తోబుట్టు నేహానా, ఒక కాంగ్రెస్ లీడర్ బిడ్డను గొంతుకోసి చంపినరు. ఉత్తరప్రదేశ్ బడాంలా ఒక ఫెనాటిక్ కూడా వచ్చి పోరలని కోసి చంపిండు, అలా రక్తం తాగిండు. ఎక్కడ పోయింది డెమోక్రసీ అని అడుగుతున్నా. కేవలం వీళ్ళకి అపీజ్మెంటే జరుగుతుందా అని అడుగుతున్నా. గూగుల్ చేసినాక ఇవన్నీ దొరుకుతాయి అని చెప్తున్నా. నన్ను నమ్మకుర్రీ, డేటా నమ్ముండ్రీ అని కోరుతున్నా. మీకు పాదాభివందనం చేస్తున్నా. ఐ కెన్ ఓన్లీ రిక్వెస్ట్ యూ, ప్రశ్నలు బంద్ చేయండి. ఈ ప్రశ్నలకు సమాధానం ఏందని అడుగుండ్రి. యూ హ్యావ్ ఏ పొటెన్షియల్, మ్యాప్ యువర్ పర్ఫార్మెన్స్ అని అడుగుతున్నా. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ అండ్ సో యూ వేర్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్స్. You know what potential you have and you map your performance accordingly. And the same request is been urged by Chitragupta today. My dear friends, map your potential. Country needs you. Civilization, it is a war of civilization for us today. I'm not giving any sort of a lectures, my dear friends. I'm sharing you the absolute truth.